అది కాదు బిగ్ బాస్. మగువా మగువా అని చెప్పి ఆ ప్రోమోలో మగువా మగువా మ్యూజిక్ వేసి మణికంఠని చూపిస్తారండి. నాకు అర్థం కాదు. ఏంటి ట్రోల్ చేస్తున్నారా? మీరు చేయొచ్చు, మేము చేయకూడదు. మేము చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. మీరు మాత్రం చేసుకోవచ్చు. మంచి మంచి ట్రోల్స్ చేస్తున్నారు ఏంటి. ఎనీవే, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇప్పుడు వచ్చింది కదా ప్రోమోలో మంచి విషయాలు ఉన్నాయి. 2 విషయాలు. మనకి సీజన్ 7 వైబ్స్ అలా శివాజీ ఒకసారి వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు మధ్యలో. మనం ఎక్కువగా సీజన్ 7కి అడాప్ట్ అయిపోయామో మరి ఏమో కానీ, లేదంటే అవి ఇక్కడ జరుగుతున్నాయి కానీ పద్దాక సీజన్ 7 ఏదో విధంగా గుర్తుకొస్తా ఉంది. ఆ గ్రూప్స్ అనో ఇంకోటనో. నాకు ఒక సీన్లో శివాజీ గుర్తొచ్చాడు, మీకు శివాజీ గుర్తొచ్చుంటే అదే సీన్లో నేను అనుకున్నది మీరు అనుకుంటే చెప్తాను అదేంటన్నది. వెంటనే ఇప్పుడు మాత్రం తప్పని వీడియో లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, చూద్దాం. అలాగే నిఖిల్ గేమ్ పాడైపోతుంది మణికంఠ వల్ల అని చెప్పా. ఎందుకంటే మణికంఠ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు యాక్సెప్ట్ అనదర్ రిజెక్షన్. ఇంకో రిజెక్షన్ని యాక్సెప్ట్ చేసేలా అసలు లేడు. అందుకోసం అని చెప్పి తన గేమ్ ప్లాన్ని పక్కన పెట్టి మరి మణికంఠని తన ప్లాన్లో తీసుకున్నాడు. సో దానివల్ల ఇష్యూస్ అయినాయి. రాత్రి ఏడ్చాడు అనమాట, నేను చూశాను. సో దాని గురించి కూడా మాట్లాడదాం. ఇంకా దాంతోపాటు బాత్రూమ్ ఇష్యూ అయింది. అలాగే క్లాన్కి సంబంధించిన 2 టాస్క్లు అయినాయి. ఆ టాస్కుల కోసం కూడా మాట్లాడదాం. సో కొన్ని ఛాలెంజెస్ ఇస్తారు బిగ్ బాస్. ఆ ఛాలెంజెస్ కోసం పోటీ పడాలి యష్మి క్లాను, నయనికా క్లాన్. ఎందుకంటే వీళ్ళిద్దరికి 4-4 స్ట్రెంత్ ఉంది. ఒకరిలో ఒకటే రకమైన 2 కత్తులు ఎమ్మలేవు కాబట్టి ఒకళ్ళు ఎవరు బెస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. దీనికోసం ఆయన ఫస్ట్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే బాల్ కొట్టు, గోల్ పట్టు. నాకు అర్థం కాదు నేను బిగ్ బాస్, మన దగ్గర బడ్జెట్ బాగానే ఉంది. కొన్ని బడ్జెట్ లేకపోయినా అదేముంది, 2 కర్రలు పాతైనా సరే గోల్ పోస్ట్ కొంచెం పెద్దది కట్టచ్చుగా. మరి ఇంత బుడ్డి గోల్ పోస్టు అసలు మనిషి అడ్డంగా నుంచుంటేనే అయిపోయింది అది. అసలు ఇందులో చిన్న బాల్ వెళ్ళిద్దా? పైగా మన అమ్మాయిలు ఎంత కోమలంగా ఉంటారు, సుకుమారంగా లిప్స్టిక్ రాసుకున్నట్టు ఆ బాల్ కొట్టారు. ఒకళ్ళదైతే బాల్ తగలకుండా అక్కడ ఉండిపోయింది. ఒకళ్ళదైతే ఇటు సైడ్ నుంచి వెళ్ళింది, ఒకళ్ళదైతే ఇటు సైడ్ నుంచి వెళ్ళింది. వాళ్ళు ఏం కొడతారు? ఓ అమ్ము పృథ్వీ అబ్బాయి లాంటి వాళ్ళు ఆ గోల్ పోస్ట్ ముందుంచుంటే నాకు ఎక్కడైనా పిసరంత సందేహం దొరికిందా వెళ్ళటానికి? ఎవరు లేకపోతేనే మళ్ళీ కొట్టలేరు. అలాంటిది నువ్వు ఇంత బుడ్డిది పెట్టావు, అంత మనిషిని అడ్డంగా పెట్టావు, ఎట్లయితుంది? కనీసం ఆ బుడ్డిది కాస్త పెద్దది పెట్టడం, లేదంటే ఆ మనిషిని ఫస్ట్ ఇనిషియల్గా సైడ్ నుంచోవాలి, బాల్ కొట్టిన తర్వాత అడ్డం పడాలని చెప్తే అది వేరే విషయం అవుతుంది. కొంచెం పెద్ద పోస్ట్ పెట్టచ్చు కదా. మన దగ్గర ఉన్న సామాగ్రినే మనం ఎందుకు పెద్దగా రీయూజ్ చేయాలి? కొత్త తెప్పించవచ్చు ఫర్నిచర్, కొంచెం అది ఎంత పెద్ద అవ్వదు, ఒక 500-1000 రూపాయలు అయిపోతుంది కరెక్ట్గా చేస్తే. కొంచెం చేయించచ్చు కదా. అవ్వలా, మన వల్ల కాలేదు. సో అది అసలు ఆ టాస్క్ బోర్ కొట్టేసింది. ఆ టాస్క్లో అసలు విషయమే లేదు. అందరు కొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు, ఎవరిది తగలేదు. 2 రౌండ్లు ఆడాలి. ఫస్ట్ నయనికా టీం హిట్ చేసింది, ఒకళ్ళంటే ఒకళ్ళు పడలేదు. వాళ్ళ టీం నుంచి అభయ్ టీం అని వస్తూ ఉంటుంది ఇక నుంచి. ఎందుకంటే యష్మి టీంలో అభయ్ ఉన్నాడు, అభయ్ కొంచెం గట్టిగా ఆడతాడు కాబట్టి అభయ్ టీం వస్తుంది. అభయ్ ప్లాన్ కూడా అదే, ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. నాకు అది ఇన్ఫ్లుయెన్స్ అవుతా అనమాట. సో యష్మి టీంలో అభయ్ గోల్ కీపింగ్ చేశాడు, ఒకళ్ళది పడలేదు. ఒకళ్ళిద్దరు స్ట్రైట్కి కొడితే అభయ్ ఆపాడు. నెక్స్ట్ యష్మి టీం వాళ్ళు కొట్టినప్పుడు ఆదిత్య ఓం గారు ఇక్కడ చేశారనమాట గోల్ కీపింగ్. అందులో ఒక అభయ్ది మాత్రం లోపలికి వెళ్ళిపోయింది. ఎందుకంటే అభయ్ లెఫ్ట్ హ్యాండర్, ఈయనేమో రైట్ హ్యాండ్ పొజిషన్లో ఉంచున్నాడు. అందరూ ఆగినాయి కానీ అభయ్ది మాత్రం వెళ్ళిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నయనికా టీం వచ్చింది, ఒక్క గోల్ కూడా కొట్టలేదు. సో 2 రౌండ్లు వాళ్ళు టోటల్ గోల్స్ 0. వీళ్ళు 1 రౌండ్లోనే టోటల్ గోల్ 1 ఉండేపాటికి ఆబ్వియస్ విన్నర్స్ అయిపోయారు. యష్మి టీము అయిపోయింది. కానీ రెండో టాస్క్ జరిగింది, అదేంటి హూప్ అనాలా దాన్ని, హోలా హూప్, ఇలా నడుముకి వేసుకొని ఎట్ట తిప్పి సన్నబడతా ఉంటారు. సో ఆ హోలా హూప్ టాస్క్ జరిగింది. దాని గురించి మనం నైట్ ఎపిసోడ్ రివ్యూలో మార్చుకుందాం. అది మాత్రం మంచి మజా వచ్చింది. అందులో గొడవని మీరు జాగ్రత్తగా ఆ టాస్క్ చూడండి. ఇప్పుడే నా ఒపీనియన్ చెప్పను, ఎందుకంటే చెప్తే నేను బలవంతం గుద్దినట్టు ఉంటుంది. మీరు కూడా చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందంటే మీరు కూడా ఊకొట్టాల్సి వస్తుంది. అదే మీరు కూడా విన్న తర్వాత చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు లేదు బాస్ నువ్వు రాంగ్, మాకు ఎలా అనిపించిందని మీరు చెప్పడానికి ఉంటుంది, నేను చెప్పడానికి ఉంటుంది. కానీ జాగ్రత్తగానండి. శరీరం అంటే ఏంటి, శరీరం మీద నుంచి వేయాలా, శరీరం నుండి వేయాలా, శరీరం కింద నుండి వేయాలా అనేది ఒక టాస్క్ అది రాస్తుంది. ఆ జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తే దాని గురించి ఖచ్చితంగా చూపిస్తారు. మ్యాక్సిమం చూపించకపోయినా దాని గురించి మాట్లాడదాం, ఇంకా అప్పుడు తప్పదు ఇంకా. సో ఆ టాస్క్ కూడా జరిగింది. బట్ ఆ టాస్క్ గెలిచింది, తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి, తెలియకుండా ఉండదులేండి. అది మాత్రం గెలిచింది నయనికా టీము. సో మనం దాని గురించి ఎపిసోడ్ తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ వాష్రూమ్కి సంబంధించిన గొడవ అయింది, అది ఏదో తలకాయ నొప్పి. సో వాష్రూమ్ గొడవ ఏమీ లేదు, అయ్యో రిబ్బన్లో ఏవో షవర్ల మీద పడేస్తున్నారంట, సరిగ్గా క్లీన్ చేయట్లేదు. సో యష్మి మేడం చాలా అమాయకంగా కూల్గా వెళ్ళి అందరికీ చెప్తా ఉందన్నమాట. అందరికి కాదు, అక్కడ బేబక్క ఉన్ను సోనియా ఉన్నారు, వాళ్ళకి చెప్తుంది. ఏం చెప్తుందంటే కంప్లైంట్ వస్తుంది అంటే జనరల్గా చెప్తున్నాను అనగానే సోనియా జనరల్గా చెప్పేటట్టయితే అమ్మాలందరినీ పోగేసుకొని చెప్పు, అలా సోనియాకి యష్మి అంటేనే పడదనుకుంటా. సో లాస్ట్ టైం కూడా యష్మి కోసం రేస్ చేసింది, ఇప్పుడు కూడా యష్మి కోసం రేస్ చేసింది. సో ఎవరు తప్పు ఎవరిదైతే ఏం చెప్తుంది, ఇదేమో లైవ్లో చూపించలేదు. సో ఎపిసోడ్ చూసినట్టు మాట్లాడుతుంది. అక్కడ మణికంఠ కూడా వచ్చాడు అందులో. సో ఆయన వెళ్ళి గలీజ్ చేసావు అని చెప్పి మళ్ళీ ఆవిడ అంటది యష్మి, మణికంఠ నువ్వే మొత్తం గలీజ్ చేసుకొచ్చి ఇప్పుడేమో మైక్రో మేనేజ్మెంట్, మినీ మేనేజ్మెంట్ అని చెప్పి ఏయో టెక్నికల్ పదాలు వాడుతున్నావు, మాకు అర్థం కానివి
అని చెప్పి మళ్ళీ అడిగింది ఈవిడ. సో దీని గురించి మనం నైట్ ఎపిసోడ్ చూసినా మాట్లాడదాం. అసలు ఏమైంది ఆ వాష్రూమ్లో కూడా కెమెరా పెట్టేస్తే కానీ ఎవడేం వేసాడో మనకు తెలియదేమో. తప్పు ఎక్కువైపోయింది, సారీ. నెక్స్ట్ ఓం గారు టాస్క్ వచ్చినప్పుడు ఏంటి జాగ్రత్తగా, టాస్క్ వచ్చినప్పుడు నైన్కాకు ఉన్న ఫోకస్, నైన్కాకు ఉన్న ఎనర్జీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అందులో మీరెవరు సరి సమానంగా కూడా ఉండరు అని ఆయన అనకపోయినా లాస్ట్ ముక్క అక్కడ ఉన్న వాళ్ళకి అలా అనిపిస్తుంది. ఎందుకంటే వీ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ లాస్ట్ టైం. ఎందుకు పద్దాక శివాజీ గారు ఆయన పొగుడుతుంటే, శివాజీ గారు పల్లవి ప్రశాంత్ని పొగుడుతున్న ప్రతిసారి పక్కన అమరికి కాలుతూ ఉండేది. అరే ఆడి తోపురా అంటే అమరికి లోపల ఆడి తోపు అయితే మేము కాపా, మేము కూడా తోపే అని చెప్పి ఆయన కాలుతూ ఉండేది. సో సేమ్ ఇక్కడ కూడా సీతకి కాలింది. సో టాస్క్లు గెలిచినంత మాత్రాన ఎవరు తోపులు కాదని చెప్పి అక్కేదో ఉంది. ఆ టాస్క్లు ఆడినంత మాత్రాన ఎవరు గ్రేట్ అని కాదు. సో అక్కకి ఫీలింగ్ వచ్చిందనమాట. అక్కడ చాలామంది ఉంటే అక్క ఎందుకు ఫీల్ అయిందంటే అలా కొంతమందికి అనిపిస్తుంది ఏంటి ఆయన ఊడుతారని. నేను సీతకి ఇచ్చే ఇక్కడ మంచి సజెషన్ ఏంటంటే కానీ వెంట ఇంకా ఇచ్చేవాడిని. సో ఆయన పొగిడాడు, మనకు నచ్చలా, మనం చెప్పాం, అయిపోయింది, ఎక్కడితో టాపిక్ ఓవర్. ఆయన మనల్ని పొగడాలనో, ఆయన మనల్ని ఎందుకు పొగడట్లేదనో, ఆయన పద్దాక ఆవిడని ఎందుకు పొగుడతాడనో, ఆయన్ని మనం పొగిడేలా చేసుకోవాలనో మనం ఏదైనా చేస్తే మనకు ఉన్నది కాస్త పోతుంది, కొత్తగా వచ్చేదే ఉండదు. సో వదిలేయటం ఎలాంటివి, పొగుడుకుంటే పొగుడుకున్నారు, అయిపోయింది మ్యాటర్ ఓవర్. దీని మీద ఇంకా అంతకుమించి రచ్చయి ఉండదు. అయితే మనకి ఎపిసోడ్లో వేస్తారు, చూద్దాం. నెక్స్ట్ మెయిన్ విష్ణుప్రియ నిఖిల్. ఇది సో నిఖిల్ గేమ్ పాడైపోతుంది అనడానికి ఒక రీజన్గా ఇది నేను చెప్పాను. నిన్న రాత్రి ఏడ్చాడు, ఏం జరిగింది ఏంటి అని చెప్తా. విష్ణుప్రియ ఎక్స్పెక్ట్ చేస్తుంది నిఖిల్ నుంచి, ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసి షో చేసి వచ్చారు కాబట్టి, కొద్దిగా అక్కడ క్లోజ్ అయ్యారు కాబట్టి, కొద్దిగా అక్కడ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే కనీసం యష్మి దగ్గరికి వెళ్ళి అడగలా తిను, మీ క్లాన్లో నన్ను తీసుకోండి అది ఇది అని చెప్పి. సో మేబీ నన్ను తీసుకుంటారులే, నిఖిల్ తీసుకుంటారులే అన్నది ఇది కాన్ఫిడెన్స్తోనే ఉంది. అలాగే బిగ్ బాస్ అందరు నుంచో పెట్టి క్లాన్ సెలక్షన్ కోసం అడిగినప్పుడు ఈవిడికి ఎవరికి రాని డౌట్ వచ్చింది. ఈవిడికి 3 daysలో వాళ్ళు అడుగుతారు చూసారా, ఒకవేళ మనం క్యాంపస్ జాబ్ కొట్టిన తర్వాత మన ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే మన పరిస్థితి ఏంటి అని చెప్పి, అలాగే ఈవిడ కూడా వచ్చింది. ఒకవేళ మనల్ని ఎవరు తీసుకోకపోతే ఏం చేయాలి బిగ్ బాస్ అని చెప్పి చివరికి ఆవిడకి అదే జరిగిద్ది అనమాట. ఆవిడ వెళ్ళి అక్కడ నుంచోగానే ఎవరు నుంచోరు, కాసేపు షాక్కి గురవుతుంది. తర్వాత నైనిక తీసుకునేది. సో విష్ణు అక్కడ ఫీల్ అయింది, మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నువ్వు మణికంఠనే తీసుకోగలిగినప్పుడు నన్ను ఎందుకు తీసుకోలేదని. అప్పుడు అంటాడనమాట, మణికంఠ ముందు వచ్చాడా, నువ్వు ముందు వచ్చావా అని చెప్పి. మణికంఠ ముందు వచ్చాడని. నిన్ను ఎవరో ఒకళ్ళు తీసుకుంటారన్న నమ్మకం నాకుంది, కానీ వాడిని ఎవరు తీసుకోరన్న నమ్మకం నాకుంది. ఆ 2 నమ్మకాలు నాకున్నాయి. డైలాగ్ ఏంటి, యాస్టీస్కి ఎంతేనా, నీకు ఇది తెలుసు, నిన్ను ఎవరైనా తీసుకుంటారు, నాకు ఇది కూడా తెలుసు, తనని ఎవరు తీసుకోరని. అంటే అక్కడ అబ్బాయి అంటాడు, సో అవును రైటే, నువ్వు తీసుకోపోయింటే ఎవరు తీసుకునే వాళ్ళు కాదని. కరెక్టే, ఎందుకంటే అప్పటికే మనీ చాలాసార్లు వచ్చి విసిగిస్తానే ఉన్నాడు. నైనిక దగ్గరికి వెళ్తాడు, ఇక్కడ నిఖిల్ దగ్గరికి వస్తాడు, నైనిక దగ్గరికి వెళ్తాడు. నిఖిల్కి వేరే ఛాన్స్ లేకుండా పోయింది, ఎందుకంటే నిఖిల్ తను ఓదార్చాడు, నిఖిల్ యాజ్ అ బ్రదర్గా తను చూసుకున్నాడు కాబట్టి. నాకు నిఖిల్ మాత్రం ఇక్కడ బాగా నచ్చాడు. ఇంకా గేమ్ చూసుకోకుండా తను సెలెక్ట్ చేసుకున్నాడు. తన ప్లాన్ అభయ్ని తీసుకోవాలని, సోనియాని తీసుకోవాలని, పృథ్వీని తీసుకోవాలని, ఇలా తను కొన్ని ప్లేయర్లు అనుకున్నాడు అనమాట. సీతను తీసుకోవాలని, లేదంటే అలా అనుకున్నాడు. కానీ చివరికి మనీ వల్ల అది ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు సరిగ్గా. ఒకవేళ తిని తీసుకోకపోతే మనీ కనుక ఉండిపోయింటే ఇంకా ఏమైందంటే తన ప్లాన్ పక్కన పెడితే మనీకి నిన్న వరుసగా 2వ వర్స్ట్ డే అయ్యేది. దాంతో ఇంకా రచ్చ లేచిపోయేది. మనం ఊహించినంత రచ్చ, అసలు రిజెక్షన్ అసలు యాక్సెప్ట్ చేయలేని పొజిషన్లో అబ్బాయి ఉన్నాడు. మంచి పని చేశాడు అనిపించింది నిఖిల్, ఎందుకంటే మొత్తం హార్మోని మొత్తం డిస్టర్బ్ అయిపోయేది. ఆ అమ్మాయి అయితే క్లారిటీ లేదని చెప్పేసింది డైరెక్ట్గా యష్మి. నైనిక నేను తీసుకుంటానంది, బట్ ఈయన పద్దాక నిఖిల్ దగ్గరికి నైనిక దగ్గర తిరగడం వల్ల నైనిక హట్ అయింది. ఏంది నేను అన్నిసార్లు అటు ఇటు తిరుగుతున్నాడు అని చెప్పి. సో అదనమాట జరిగింది. అక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. సో విష్ణు కూడా అర్థం చేసుకోవాలి. ఎమోషనల్ అయ్యాడు, అబ్బాయి నాకు అసలు ఈక్వల్ కంటెస్టెంటే కాదు, ఊరిదంగా ఎమోషనల్ అవుతున్నాడు అని చెప్పి. సో చూసారా ఎంత స్ట్రాంగ్గా కనిపించినా మా మగాళ్ళని ఎంత సున్నితంగా ఉంటారో. నిఖిల్ చూసిన తర్వాత అర్థం చేసుకోండి, ఊరికి కామెంట్లో తిట్టబాకండి మమ్మల్ని. అదనమాట నా పర్స్పెక్టివ్లో వాడికి నించోవాలనిపించింది అంతే అని. కరెక్ట్ చేసావు నిఖిల్, ఐఎమ్ విత్ యూ, మై సపోర్ట్ ఈజ్ విత్ యూ. సో కొన్నిసార్లు మనం అనుకున్నవి వెరైటీగా జరుగుతూ ఉంటాయి. అండర్ డాగ్స్ అనుకొని వీళ్ళు ఏం చేయలేరు అనుకున్న టైంలోనే వాళ్ళు వచ్చి అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు. సో మణికంఠ కూడా మన క్లాన్లో, అంటే మీ క్లాన్లో అద్భుతం సృష్టిస్తాడు అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ మణికంఠ ఉదయం నుంచి లైవ్లో అగైన్ తలనొప్పి, ఈ క్లాన్లు కొట్టుకొని క్లాన్లు మెర్జ్ అయిపోతే తను ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారా లేదా అని చెప్పి ఆ వరిలో కొత్తగా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అదొకటి. బేబక్ ఏమో అందరి దగ్గరికి వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుంటుంది, అందరి దగ్గరికి వెళ్ళి మంచి మాటలు, మృదువైన మాటలు చెప్తుంది. బిగ్ బాస్ ఏమో కట్ చేసి అసలు చూపించినట్టు చూపిస్తున్నారు. బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, అది మేజర్ కంటెంట్ ఎపిసోడ్లో వేద్దాం అనుకుంటున్నావా, లేదంటే బేబక్ కంటెంట్ లేపేసి ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నావా, అది మనకు నైట్ తెలిసిద్ది అనమాట ఎపిసోడ్ చూసిన తర్వాత.
అది ప్రోమో గురించి ఎక్కువ టైం తీసుకొని, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇది అప్లోడ్ చేసేపాటికి ఎపిసోడ్ టైం వచ్చేసింది కాబట్టి ఎపిసోడ్ తర్వాత మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటానండి. బిగ్ బాస్ విశ్వాలకు మన వీడియోలు షేర్ చేస్తూ ఉండండి. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.